ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి కదన్న. అవునా. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? ఇక మాకైతే బీజేపీ అంటే బీజేపీ. ఓకే. ఎందుకని బీజేపీ అనుకుంటున్నారు? సెంట్రల్ లో మోడీ నరేంద్ర మోడీ ఉంటే మంచిది, మన రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ ఓకే. ఆయన రక్షణగా ఉంటాడని మా ఉద్దేశం. ఓకే. సో దేశ భవిష్యత్తు కోసం. దేశ భవిష్యత్తు కోసం, ఓకే. దేశ రక్షణ గురించి ఆయన అన్ని విధాలుగా పోరాడతాడు. 24 గంటలు ఆయన ప్రధానమంత్రి అనే పని చేస్తూనే ఉంటాడు. ఆయన ఓకే. ఒక్కరోజు ఇప్పటివరకు సెలవు కూడా తీసుకోలేదు ఆయన. ఓకే. అట్లా ఆయన అంటే మాకు చాలా అభిమానం. సో అభిమానంతో ఓకే. సో మా ఇక్కడ- యూత్ ఎడ్యుకేషన్ యూత్ చాలా ఇష్టం ఆయన అంటే మాకు. ఓకే. జాబ్స్ పరంగా కానీ అన్ని విధాలుగా కానీ. అన్ని రకాలుగా ఆయన- ఓకే. సో ఇప్పుడు కాంగ్రెస్ నుంచి వంశీరెడ్డి పోటీ చేస్తున్నారు, ఇక్కడ డికే అరుణమ్మ గారు బీజేపీ నుంచి ఉన్నారు. ఈ క్యాండిడేట్ల విషయంలో చూస్తే కనుక ఎవరు బెటర్ అనుకోవచ్చు దీంట్లో? డీకేఆర్ అనే బెటర్. ఆ. ఇంతకుముందు కూడా ఆమె ఇక్కడ వాళ్ళ నాన్న కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా చేసిండు, ఓకే. ఇక వాళ్ళ తమ్ముడు వాళ్ళ కూడా ఎమ్మెల్యేగా చేసిండు కాబట్టి ఆమె ఇక్కడ పరిచయాలు కూడా బాగున్నాయి. ఆమె కూడా ఇక్కడ కూడా మంత్రి ఉన్నప్పుడు ఇక్కడ వచ్చేసింది కూడా, ఆమె కూడా ఓకే. పర్యటనలు చేసింది, అభివృద్ధి పనులు కూడా చేయించింది కూడా ఇక్కడ కూడా. ఓకే. ఆ విధంగా ఆమె కూడా బాగానే ఉంది. ఆమె కూడా మంచి టాలెంట్ పర్సన్, ఆమె కూడా ఓకే. నమ్మకం కూడా ఉంది. నమ్మకం కూడా ఉంది. ఓకే. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఎంపీగా ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? మీ మామనారు ఎంపీ. మామూలు అంటే అరుణ గెలిచే అవకాశం ఉంది. ఎందుకని? అంటే ఇప్పుడు పైన మోదీ ఉన్నాడు కదా, ఓకే. పైన ఇప్పుడు మనకు హిందుత్వం గురించి కొద్దిగా బాగుంది, ఇప్పుడే డెవలప్ అవుతున్నాడు మన గురించి అన్నట్లు. అందుకోసమే ఇప్పుడు మనం కంపల్సరీ అరుణకే వేయాలి కంపల్సరీ అది ఓటు. అంటే యూత్ మొత్తం 90% యూత్ మొత్తం అరుణకేస్తారు. ఏదో కొద్దిగా వరకు అక్కడ పోతే అంతే, కానీ ఆమె కళ్ళు మూసేస్తారు ఆమెకు ఓటు. ఆమె కంటే ఫస్ట్ మోదీని చూసి ఆమెకు వేస్తారంట అంతే, కానీ ఆ టైంలో అంటున్నాం కాదు, ఎవరన్నా గెలుస్తారు, అది కామన్. ఓకే. కాబట్టి బీజేపీ ఇప్పుడు కంపల్సరీ మన పార్లమెంట్ కంపల్సరీ బీజేపీ రావాలి. ఎందుకంటే ఇప్పుడు లోకల్ వేయించడం అది వేరే విషయం. ఇప్పుడు మన దేశం కోసం చేయాలన్నా కంపల్సరీ మన మోదీ రావాలన్నా కూడా కంపల్సరీ నాకే వేయాలి, ఇది మాత్రం కంపల్సరీ వేయాలి. ఓకే. అట్లా వేసినా ఇప్పుడు మనకు బాగుపడుతుంది. లేదంటే ఇక మనం మళ్ళా అక్కడ ఎప్పుడు బ్రిటిష్ పాలన, ఓకే. బ్రిటిష్ పాలనలాగా అయిపోతుంది. అతను గెలిపోతే అదే అవుతుంది. అతను గెలిస్తేనే ఇప్పుడు మన స్వాతంత్రం వచ్చినట్టు ఉంది అంతే. ఇంతమంది స్వాతంత్రం వచ్చేయలేదు. ఇప్పుడు మోదీ వచ్చినందుకే కొద్దిగా చైతన్యం వస్తుంది ప్రజలన్నా, అంతా కలిసి ఉంటున్నారు ఇప్పుడైతే ప్రజలైతే. అందుకే కంపల్సరీ బీజేపీ రావాలి. బీజేపీ ఇప్పుడు నేనైనా ఇప్పుడు ఎవరైనా ప్రతి యూత్నైనా బీజేపీ అంటారు. అంటే వేరే నుంచి భయపడేమో కానీ కంపల్సరీ మనసులో బీజేపీ ఉంటుంది. ఇప్పుడు చదువుకున్న ప్రతి క్యాండిడేట్ అదే బీజేపీకి వేయాలి, కంపల్సరీ బీజేపీ గెలవాలని ప్రతి ఒక్కరు అదే కోరుకుంటారు, బీజేపీ కోరుకుంటారు, కానీ వేరేది అసలు కాదు. సో ఇక్కడ ఎవరున్నారు బీజేపీ నుంచి? ఎవరు పోటీ చేయబోతున్నారు ఎంపీగా? బీజేపీ నుంచి డీకే అరుణ డికే. సో ఆమె ఏమైనా డెవలప్మెంట్ చేస్తారు నమ్మకం ఉందా? ఉంది. ఎంతమంది మినిస్టర్ పదవి కూడా చేసింది కదా అమ్మ. ఓకే. కాంగ్రెస్ ఉన్నప్పుడు మంత్రి పదవి కూడా చేసిండు, బాగానే చేసిండ్రు. అంటే మీకు తెలిసి ఇక్కడ ఏమున్నాయన్న సమస్యలు ప్రధానంగా? మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధి మొత్తం చూస్తే ప్రధాన సమస్య ఏముంటుంది మీకు ఇక్కడ? ఏం లేదు, అది మినహాయిస్తే పెద్దగా సమస్య ఏం లేదు. ఓకే. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి తెలంగాణలో. అవును, ఏ పార్టీ గెలుస్తా అంటారు మరి? మోదీ రావాలని. మోదీ రావాలి. ఎందుకని మోదీ? పనులు మంచి చేస్తాం కేంద్రంకి వెళ్ళాను. ఓకే. మోదీ రావాలని అందరూ కోరుకుంటున్నా, దాని గురించి మోదీ. నువ్వు అదే కోరుకుంటున్నావు. ఓకే. ఎవరు ఇక్కడ బీజేపీ నుంచి ఎవరున్నారు ఇక్కడ? డీకే అరుణ. డీకే నమ్మకైతే ఉంది అంటారు. ఓకే. సో ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతుంది, పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సో ఏ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉందంటారు? మేమైతే బీఆర్ఎస్ పార్టీ అని ఈసారి అయితే బీజేపీకి ఇద్దామని అనుకుంటున్నాం ఓటు. ఎందుకని బీజేపీ? ఆయన పథకాలు బాగున్నాయి, నరేంద్ర మోడీ మంచి వ్యక్తి, అందరిని సమానం చూసుకుంటాడు. ఓకే. అతను ఏమి పథకాలు ఇచ్చినా అందరికి అందేటట్ల పథకాలు హామీ ఇస్తాడు, అందరికి అందేటట్లు ఇస్తాడు. ఓకే. వీళ్ళలాగా ఇష్టం వచ్చినట్ల పథకాలు పెట్టి అట్లా ఇట్లా ఆల్తపాలు చెప్పి అప్పటందుకు చెప్పేటి మనిషి కాడు ఆయన. ఆయన గురించి ఈసారి డీకే అరుణ వేయడానికి ఓటేద్దామని అనుకుంటున్నాం. ఓకే. సో డీకే అరుణ గెలిస్తే పనులు చేస్తారని నమ్మకం? అవుతామని అనుకుంటున్నాం. ఇంతకుముందు ఇక్కడ గెలిచిండ్రు కదా, ప్రజలలో తిరిగింది ఆమె మంత్రిగా ఉన్నప్పుడు వచ్చింది, మా ఊరికిటే 2-3 మాటలు వచ్చింది. వేరే ఇప్పుడంటే ఈ ఎలక్షన్స్ చూస్తే ఈ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ వాటి ప్రభావం అయితే ఉండదు అంటారు. ఈడైతే ఇప్పుడు లేదు. ఓకే. తెలంగాణలో బీజేపీ ఎక్కువ వస్తుందని నేను అనుకుంటున్నా. మీ అభిప్రాయం? మా అభిప్రాయం ఈసారి 80% కానీ బీజేపీకి ఇస్తాను. నా తరపుకి వెళ్ళి ఇంకో 10 మందిని 100 మందిని వేపిస్తాను బీజేపీకి. ఓకే. ఎట్లా ఉండబోతున్నారు ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా? పార్లమెంట్ ఈసారి పక్క బీజేపీ ఫామ్ అవుతుంది. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతున్నాడు. కాకపోతే హామీలు బాగున్నాయి. కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదు. రుణమాఫీ అన్న, రైతు బంధు అన్న, రైతు బంధు ఇదివరకు లేవు. సార్ బీజేపీకి అయితే గ్యారంటీ ఓటేస్తున్నాం. ఓకే. ఎవరు ఇక్కడ బీజేపీ నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారు? బీజేపీలో డీకే అరుణ. ఆమె నమ్మకం ఉందా? ఆమె నమ్మకం ఉంది. ఇంతవరకు కూడా మంత్రిగా చేసింది కాంగ్రెస్ ఉన్నప్పుడు, ఆంధ్ర తెలంగాణ ఒకటే ఉన్నప్పుడు. ఆమె బస్సులో కూడా ప్రయాణం ఇక్కడ చేసింది, ఈ ప్రాంతానికి వచ్చింది. ఓకే. పనులు కూడా బాగా చేసింది.
అంటే ఇప్పుడు నిత్యం ప్రజల్లో ఉంటారంటారు. నిత్యం ప్రజల్లో బాగుంటుంది. ఓకే. ఆమె గెలిచింది అనుకోండి, ఇక్కడ మీకున్న సమస్యలన్నీ తీరుస్తుంది అనే నమ్మకం మీకు ఆమె మీద ఉందా? మాకు తీరుస్తుందని ఇప్పుడు ఈసారి బీజేపీకి వేద్దామని మేము అడుగుతాము. ఆమెని అడిగి పనులు కూడా చేపించుకుంటామని మేము పట్టు మీద బీజేపీకి వేద్దామని అనుకున్నాం. ఓకే. అడిగి చేసుకుందామని అనుకున్నాం. ఓకే.